సమిష్టి కృషితో 2027 జూన్ 26న ప్రారంభమై జూలై 7న ముగిసే 12 రోజుల గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి కొనసాగింపుగానే జిల్లా స్థాయి సమీక్షను నిర్వహించినట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, R&B, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నవ జనార్దన పారిజాతం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పీ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా హెచ్ఓడీస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి హెచ్ఓడీస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది, ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది, ఎక్కడ టెంపుల్స్కి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక టెంపుల్ టూరిజం లాగా తీసుకెళ్లాలనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో చేయటం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి వాళ్ళు ఘాట్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఘాట్స్ బాగా ఉండాలనేటువంటి మాటను కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా అందరూ ఆలోచించింది ఏంటంటే గోదావరి పుష్కరాలు అంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే. అందువల్ల గోదావరి నీళ్ళల్లో ఒక పవిత్రమైన స్నానం చేస్తే మంచి జరుగుద్ది, పుణ్యం వస్తుంది అనేది ఎక్కడ మునిగినా ఒకటే అనేటువంటి భావన అందరికీ వెళ్ళాలి. ఈ పలానా ఘాట్లోనే స్నానం చేయాలి, పలానా ఘాట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి మాట కాదు. గోదావరి ఎక్కడైనా గోదావరి కనుక ఏ ఘాట్లో అయినా సరే స్నానం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నట్లయితే మనకి ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సురక్షితంగా మనం పుష్కరాలని నిర్వహించగలుగుతాం అనేటువంటి మాట కూడా అనుకోవడం జరిగింది. వీటన్నిటినీ కలుపుకుని ఇవాళ జరిగినటువంటి ప్రాథమిక స్థాయి సమావేశం తర్వాత మళ్ళీ ఒక అత్యున్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఇక దీన్ని 2027లో జరిగేటువంటి పుష్కరాలని అత్యద్భుతమైన విజయవంతమైన పుష్కరాలుగా చేయడానికి ఒక సమిష్టి కృషి చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.